గోకవరం అవుట్స్కట్స్లో బాపానమ్మ తల్లి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు 2 బైక్స్లో ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా 2 గోను సంచుల్లో కనిపించారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణలో తేలిన అంశాలు ఏంటంటే, వీళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ని, ఖరీదైన స్పోర్ట్స్ వెహికల్స్ని దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాలో గంజాయి మారకం చేస్తున్నారు అనమాట. అంటే ఈ బైక్స్ ఇచ్చి గంజాయిని తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి పట్టుబడిన గంజాయి సుమారు 14 కేజీలు ఉంది. ఈ 14 కేజీల గంజాయిని కూడా వీళ్ళు సొంతంగా వినియోగించుకోవడానికి కొంత, అలానే ఒక వ్యక్తి అప్స్కాండ్ అయ్యాడు, ఆవుల వంశీ అని, గోకవరం విలేజ్ చెందినవాడు. ఇతని ద్వారా వేరే ప్రాంతాలకు దీన్ని అంటే రిటైల్గా అమ్మకానికి ఇతను చేస్తూ ఉంటాడు అనమాట. సో మనకు పట్టుబడిన 3 వ్యక్తుల పేర్లు పాసం కొండలరావు అలియాస్ నాని, ఇతను కామరాజుపేట విలేజ్ గోకవరం మండలం. రెండో వ్యక్తి వాకాడ పవన్ కుమార్, కామరాజుపేట విలేజ్ గోకవరం మండలం. మూడో వ్యక్తి కాకర్ల వెంకట కుమార్ అలియాస్ వెంకట్, ఇతను కూడా కామరాజుపేట విలేజ్ గోకవరం.